చంద్రబాబు 3.5 ఏళ్ల పాలనంతా పూర్తిగా అవినీతిమయమన్నారు జగన్. ఈ అవినీతి సొమ్మునే ఎన్నికల్లో ప్రజలకు పంచుతున్నారని ఆరోపించారు. నంద్యాల ప్రజలు న్యాయం, ధర్మానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు జగన్. నంద్యాలను పులివెందుల అంత గొప్పగా అభివృద్ధి చేస్తానన్నారు. ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోయే 5,000 రూపాయలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవాళ రాష్ట్రంలో ఇరిగేషన్ వర్కుల దగ్గర నుంచి మట్టి దాకా మొత్తం కరప్షనే. ఇసుక నుంచి మద్యం దాకా ఇవాళ అన్ని లంచాలే. చివరికి గుడి భూములు కూడా వదలడం లేదు, రాజధాని భూములు వదలడం లేదు. ఎక్కడ చూసినా కూడా లంచాలే. ఆ లంచాల్లో చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన ఆ డబ్బులు కొద్దో గొప్ప ఖర్చు పెడితే ప్రజలను కొనేసేయచ్చు అని చెప్పి రాబోయే రోజుల్లో మీ దగ్గరికి వస్తాడు. మూటలు డబ్బులు తీసుకుని మీ దగ్గరికి వస్తాడు. వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో 5,000 రూపాయలు డబ్బు పెడతాడు. డబ్బు పెట్టడమే కాదు, రాబోయే రోజుల్లో తను ఏం చేస్తాడో తెలుసా? డబ్బు పెడుతూ మీ చేతుల్లో జేబీలో నుంచి చంద్రబాబు నాయుడు గారి మనుషులు జేబీలో నుంచి దేవుడి ఫోటో తీస్తారు, దేవుడి పటం తీస్తారు. తీసి ఆ పటం మీద, దేవుడి మీద మీతో ప్రమాణం చేయించుకుని ఆ తర్వాత 5,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తారు రాబోయే రోజుల్లో. కానీ మీ అందరికీ నేను ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. అదేమిటో తెలుసా? ఏ దేవుడు కూడా పాపానికి ఓటేయమని చెప్పి ఏ దేవుడు కూడా చెప్పడు అని మాత్రం మీ అందరికీ కూడా గట్టిగా నేను చెప్తా ఉన్నా. అలా దేవుడు ఫోటో చూపించి అడిగేది దయ్యాలు మాత్రమే అడుగుతాయి అని చెప్పి కూడా గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నంద్యాలలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు హక్కుకు తీసుకుని ధర్మానికి మీరు వేసే ఈ ఓటు నేను ఎన్నటికీ కూడా మర్చిపోనని చెప్పి మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా. నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటాను. నంద్యాలను పులివెందుల తర్వాత అంత గొప్పగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ధర్మం వైపునే మీరు నిలబడండి, న్యాయం వైపునే మీరు నిలబడండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మోసం చేయడం, అన్యాయం చేయడం తప్పు అన్న సంకేతం ఖచ్చితంగా ఇవ్వండి.